నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉన్న మహిళపై అదుపు తప్పిన ఓ వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారిక ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాహనం డ్రైవర్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉన్న మహిళలపై అదుపు తప్పిన ఓ వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారిక ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వాహన డ్రైవర్ పై చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ సంఘటనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో సతమరాయ్ సమీపంలో వేకువజామున అంటే ఎర్లీ మార్నింగ్ ఈ ఘోరం జరిగింది. అత్యంత దారుణమైన సంఘటన, ప్రమాదం. బస్ స్టాండ్ లో ఒక బస్ కోసం వాళ్ళు బస్ ఎక్కడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళలపై ఒక బొలెరో వాహనము వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మరికొందరు కూడా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి. వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎదుటిగా బొలెరో వాహనం వెళ్తా ఉంది. ఎదురుగా వస్తున్న మరొక వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి ఈ బస్ స్టాండ్ లోకి దూసుకెళ్ళింది. సో అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న ఈ మహిళల గుంపుపై ఢీకొట్టడంతో వెళ్లడంతో ముగ్గురు అక్కడికక్కడే చాలా స్పీడ్ గా ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ముగ్గురు చనిపోయారు. మిగతా వాళ్లకు చాలా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు, పోలీసులకు ఫోన్ చేసుకుని వాళ్ళు వచ్చి వెంటనే అటు ఆసుపత్రికి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసలు ఈ వెహికల్ మరి అదుపు తప్పిందా, డ్రైవర్ పొరపాటు ఉందా, ఆయన బ్రేకులు ఫెయిల్ అయ్యాయా, లేకపోతే అది వేగంగా ఉండడం కారణమా అనే దాని మీద పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దాంట్లో విధంగా బాధితులు చనిపోయిన వారు కానీ గాయపడ్డ వారు కానీ ఎక్కడి వారు ఎవరు అనేది ఎంతవరకు అయితే వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ తెలియదు. మరికొద్ది సేపట్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళనైతే హాస్పిటల్ తీసుకెళ్లారు గాయపడ్డ వారిని. అదేవిధంగా అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు, బెంగళూరుకి వెళ్లే రోడ్డు కావడంతో చాలా పెద్ద ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. దీంతో పోలీసులు రంగంలో దిగి పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఈ యొక్క సంఘటనపై ఒక ఘోర విషాదకరమైన ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. థాంక్యూ రాజ్ కుమార్.